అంటే జగను జై జగన్, జై జగన్ అంటున్నారు. జగన్ పరిపాలన సూపర్‌గా ఉందంటున్నారు. మరి ఫెయిల్యూర్ అనేది ఎక్కడ జరిగిందన్న? జగన్ బాగానే ఉన్నారు. జగన్ పైనుంచి వచ్చే కిందలు ఉండాలిగా, కింద కరెక్ట్గా ఉండాలిగా అందరూ. ఎమ్మెల్యేలు అందరూ కిందగా ఉండాలిగా. ఆయన పైన అన్ని బాగానే చేస్తారు. కిందలకు రావాలిగా, కింద నుంచి మా దాకా రావాలిగా. ఎన్ని చేతులు మారాలి, అవునా? పై చేతి చిచ్చు నొక్కితే కిందకి రావాలిగా మా దాకా. అందరూ ఆపేస్తున్నాడు, నొక్కేస్తున్నాడు. ఇల్లు స్థలాలు ఆగిపోయినాయి మాకు, అమ్మోటి రావట్లేదు. చాలా వరకు లోన్లు గీన్లు అన్నీ ఆగిపోయినాయి. ఆటో డబ్బులు కూడా రాలేదు, ఆటో కూడా అమ్మేసాం అక్కడికి. అంటే ఇక్కడ ఎలా ఉందంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే కొన్ని పథకాలు అనేవి తీసేస్తారని టాక్ వచ్చింది. పథకాలు తీరన్న, పథకాలు ఇంక పెంచుతారు కానీ తీరు జగన్ అన్న. అది ఆయన వల్ల ఇబ్బంది లేదు కానీ కింద వాళ్ళ వల్ల ఇబ్బంది. కింద వాళ్ళ నుంచే రాలే మనకి. ఆ జగన్ అన్న వాళ్ళు బాగానే ఉంది. అంత ప్రభుత్వం మనం కింద వాళ్ళు ఉంటాడు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు, వాళ్ళ వల్ల మనకేం జరగల. అది అంటే జగన్ గారు మంచిగా ఉంటే సరిపోదు, వాళ్ళతో పాటు కింద ఉండే వాళ్ళు కూడా మంచిగా ఉండాలంట. కింద వాళ్ళు కూడా ఉండాలి మంచిగా, అందరూ మంచిగా ఉండాలి. ఆయన ఒకటి ఉంటే అలా కుదిరిద్ది. అది సో చంద్రబాబు నాయుడు గారిని మొన్న అరెస్ట్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది అరెస్ట్? కొద్దిగా బాధ వేసింది. సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేయరు కానీ ఏదైనా సరే. సిఐడి ఆఫీసర్ అంటే మామూలు కాదుగా. ఏదైనా చిన్న సాక్ష్యం ద్వారా అరెస్ట్ చేసేది, లేదా అరెస్ట్ చేయరుగా. తెలిసింది 14 రోజుల తర్వాత తెలిసింది విషయం అనేది. కోర్టు తీర్పిచ్చితే దాన్ని బట్టి తెలిసింది ఏంటనేది. అది అంటే ఇప్పుడు జగన్ గారి పాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. వీళ్ళిద్దరిలో మీకు ఏ పాలన బాగుందని అనిపించింది? మాదైతే చంద్రబాబుదే బాగుంది. సో అంటే అభివృద్ధి చెందిందంటారా? ఆ అభివృద్ధి చెందింది బాగానే. రోడ్డు డెవలప్ కానీ అవి కానీ బాగానే వచ్చినాయి. జగన్ వల్ల ఏంటంటే మాకు లోన్లు గేన్లు ఈ దాని సంబంధం మాకు వచ్చింది దాని నుంచి. అది ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నేనున్నానంటూ వచ్చి ప్రజలకు నేను ఏదో చేస్తాను అంటున్నారు. సో మరి అతనికి ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఉందా జనాలు? ఈసారి ఆయనకే వెళ్ళాను అవకాశం. దానికే అర్థం కొట్టేసారు, జనసేనకే మా ఓటు. సో అదే ఎందుకు అలా అనుకుంటాను? ఎందుకంటే చూడాలి కానీ ఇప్పుడు చంద్రబాబు చూసాం, జగన్ చూసాం, పవన్ కళ్యాణ్ చూడాలిగా. అదే మారుతారేమో, మొత్తం మారుతుంది. ఆయనకి డబ్బులు ఆశ లేదు, సినిమా పిచ్చి లేదు, సినిమా డబ్బులు బాగా వస్తాయి. రాజకీయం మీద అంత ఆశ లేదు, ఏదో మంచిగా వస్తున్నాడు. మంచిగా ఇంక మనం కూడా హెల్ప్ చేస్తే ఇంకా మంచి అవుతుందిగా. అది ఈసారి మా ఓట్లన్నీ జనసేనకి. అది అండ్ ఇప్పుడు చూసుకుంటే జగన్ గారు 4 సంవత్సరాల పాలనలో ఎప్పుడూ చేయలేదు ఇలా చంద్రబాబు అరెస్ట్ అని కానీ ఇలా నిరసనలు అనేవి. ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ అయిపోతున్న టైంలో చేయడం కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు సాక్ష్యాలు దొరికినాయో లేదా టైం అని చూసి వర్క్ చేస్తారు. అంటే ముందు గెలవకూడదు చంద్రబాబు గారిని అని ముందు నెక్స్ట్ ఆయనకే ఉంది. ఆయన గెలవకుండా ఉండాలని చెప్పి రాజకీయ కుట్ర అది. ఓకే, 2024లో మరి ఎవరు వస్తారని మీరు అనుకుంటారు? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకు జనసేన పవన్ కళ్యాణ్ రావాలి. అతను వస్తేనే ఆంధ్రప్రదేశ్ మారుతుంది. మార్పు చాలా వరకు వచ్చింది అన్న, ఆయనే రావాలి మాకు. అది లోపలికనే బాధ అంతే. మాకున్న రేట్లు అండి, ఆయన ఉన్నప్పుడు రేటు తక్కువ ఉండే మాకు. ఈయన వచ్చినాక మాకు అన్ని రేట్లు ఆడవాళ్ళకి ఇస్తాం వరకే కానీ మగవాళ్ళకి ఇస్తాం, ఏది ఆటో వాళ్ళకి ఇస్తాం వాళ్ళకి ఇస్తాం కానీ జగన్ వచ్చినాక మాకేం లేదు. మాకు మొత్తం రేట్లు పెట్టింది ఆయనే. ఇప్పుడు మీరు ఇది అమ్ముకుంటే ఎంత వస్తుంది పర్ డేకి? 5 రూపాయలు వస్తుంది. కండికి 5 రూపాయలు వస్తుంది. ఒకదానికి 5 రూపాయలు. ఎన్ని అమ్ముతారు చెప్పలేము, మీలాంటి వాళ్ళు కొనాలి కదా. రోజులో ఎంత సంపాదిస్తారు? ఒక 400-500 వస్తుంది. 500 అంటే నెలకు 15,000. 15,000. 15,000తో మీరు ఇల్లు గడపగలరా? మా ఖర్చులు ఈ ఖర్చు ఎంత? 200. నాకు రోజు 300 ఖర్చు. 300 అంటే 100 రూపాయలు ఇంటికి ఎత్తుకెళ్ళేది ఈ అయ్యగారు వచ్చినాక. అంటే 6,000 నెలకి. 6,000తో మరి పాపం ఎలా మరి ఏం చేస్తాం, మరి తప్పదుగా. అంటే పిల్లలు ఉన్నారా మీకు? అబ్బాయి అమ్మాయి. ఆ అబ్బాయి చదువుకుంటాడు, అమ్మాయి పెళ్ళి అయిపోయింది. అంటే ఇప్పుడు చదువుకోవాలంటే చాలా ఉండాలి కదా మనీ, మరి ఎలా చేస్తారు? ఆయన ఇస్తున్నాడుగా, బాబు గారు ఇచ్చాడుగా. అది సో అయితే ఇప్పుడు నెక్స్ట్ అయితే 2024కి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటారు. అంతే. అంటే చంద్రబాబు నాయుడు పాలన చూశారు, జగన్ పాలన చూశారు. ఇప్పుడు మరి జనసేన అంటూ వస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలా ఉంటుంది అనుకుంటారు? ఆ చిరంజీవి అలా వచ్చి అలా చేశాడు, సీట్లు అమ్ముది ఇంకాడు. ఇంకా అంత సైజ్ ఉంది. అంటే ఈసారి వైసీపీ కాకుండా టీడీపీ జనసేన కలిసి వస్తుందని అంటున్నారు. మరి కలిసి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయొచ్చు. నాకు మట్టి చంద్రబాబు నాయుడు వస్తాను అనుకుంటుంది ఈసారి. బయటకు వస్తే మట్టికి జాయింట్గా ఆడే వస్తాను నాకు తెలిసి. వైసీపీ వచ్చిన తర్వాత ఇక్కడ రాజధాని అంటూ లేదు మన ఆంధ్రప్రదేశ్కి అంటున్నారు. మరి మీరు రాజధానిలోనే చేస్తున్నారు. సో ఇది రాజధాని కింద అనుకోవచ్చు. వాళ్ళ ఇష్టం అది అన్న, వాళ్ళ ఇష్టం, మనదేముంది. మనం అప్పుడు అంతకుముందు అక్కడ అమ్మేవాళ్ళం బేరం మీద. ఆయన వచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చి బళ్ళు తీపిస్తాడు, రోడ్డు మీద ఇటు అమ్ముకుంటున్నాం. ఇంకది అంటే అటువైపు చంద్రబాబు నాయుడు వచ్చాక తీస్తారా? ఆయన వచ్చినాక తీసాడు. ఆయన తీసినా మాకు ఎక్కడ పెట్టుకున్నా బేరాలు ఉన్నాయి, మాకు వ్యాపారం ఉండదు, సరిపోయింది. ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని రేట్లు తక్కువ ఉన్నాయి. ఈయన వచ్చినాక రేట్లు పెరిగినాయి మాకు, నాకు తెలుసు.
ప్రభుత్వాన్ని ఏం కోరుతారు మీరు? నేను చంద్రబాబు కోరుకుంటున్నాను నేను. అదే అంటే మా ఫ్యామిలీ కూడా మొత్తం వాళ్ళకే వేసేవాళ్ళు. ఇక ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తాం అవన్నీ చేసినాక మారిపోయారండి. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా పసుపు కుంకుమ అంటూ ఆ, ఇచ్చారు కదా. సో దాన్ని ఆయన ఇప్పుడు అమ్మఒడి తక్కువ కింద కదా. మార్చారా? అమ్మఒడి కింద ఈయన ఇచ్చాడు, ఆ, జగన్ అన్న ఇచ్చాడు. అదే. సో అయితే మీకైతే ఏ పాలన బాగా నచ్చింది, టీడీపీ వైసీపీ? నాకు చంద్రబాబు నాయుడు నచ్చింది. ఓకే. అది